హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము స్వీట్ పొటాటోతో కట్లెట్ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్వీట్ పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్. క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇవన్నీ మనకి వెజిటేబుల్స్తో చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, నువ్వులు, శనగపిండి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, కార్న్ఫ్లోర్, కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్. శనగపిండిని వేయించి తీసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనకి వెజ్జీస్తో చేసుకుందాం స్వీట్ పొటాటోని. వెజిటేబుల్స్ మనము డైలీ యూజ్ చేయడం మంచిది కదా. ఇలాంటి స్నాక్స్లో కూడా వెజిటేబుల్స్తో చేసుకోవడం మంచిది. మనం ఇప్పుడు స్వీట్ పొటాటోని కుక్కర్లో కాకుండా ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకుందాం. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్ పెట్టి స్వీట్ పొటాటోస్ని అందులో పెట్టి మనము బాయిల్ చేసుకుందాం. స్వీట్ పొటాటోని కుక్కర్లో వేస్తే టేస్ట్ ఉండదండి, అందుకని మనం ఇలాగా ఇడ్లీ పాత్రలో పెట్టి చేసుకుంటే దాని వాల్యూస్ కూడా పోవు. వాటర్లో పోసి మనము బాయిల్ చేసినప్పుడు అందులో వాల్యూస్ అన్నీ పోతాయి. మనము ఇలా బాయిల్ చేస్తే మన టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కార్న్ని మనం రఫ్గా మిక్సీకి వేసుకుందాము. ఇలా రఫ్గా మిక్సీకి వేసుకుందాం కార్న్ని, స్వీట్ కార్న్ని. దీన్ని ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. నెక్స్ట్ స్వీట్ పొటాటో ఎలా ఉందో చూద్దాం. ఇలా మన ఫోర్క్తో గుచ్చినప్పుడు అది ఉడికిందా లేదా మనకు తెలుస్తుందండి. మన కుక్కర్లో అయితే చాలా మ్యాష్ అయిపోతుంది, ఇక్కడైతే మనకు తగ్గ దీంట్లో వస్తుంది అనమాట. ఉడికిపోయింది స్వీట్ పొటాటో. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి తీసుకొని ఇలా మనం తురిమేసుకుందామండి. స్వీట్ పొటాటోని తురిమిన తర్వాత చూసారా పొడి పొడిగా వచ్చింది. ఈ స్వీట్ పొటాటోలో ఇప్పుడు దీంట్లో మనకి చాలా వాల్యూస్ ఉన్నాయండి. స్కిన్కి చాలా యూజ్ అవుతుంది స్వీట్ పొటాటో. దీంట్లో A-C విటమిన్స్ కూడా ఉంటాయి, బీటా కెరోటిన్ కూడా ఉంటుంది, మంచి ఎనర్జీ ఇస్తుంది. ఇంకా క్యారెట్ గురించి తెలిసిందే కదా. క్యారెట్ మనకి కంటికి అన్నిటికీ మంచిది. క్యాప్సికమ్ ఆల్సో, క్యాప్సికంలో కూడా మనకి C విటమిన్ ఉంది. ఇలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ కూడా చాలా అండి ఫైబర్ రిచ్ ఫుడ్, ఐస్కి కూడా చాలా మంచిది, ఐ హెల్త్కి. విటమిన్స్ B ఉంది, గ్లూటన్ ఫ్రీ అండి, ఇది గ్లూటన్ ఉండదు ఇందులో. నెక్స్ట్ గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, శనగపిండిని వేయించి తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేయించిన శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లోరు, టేస్ట్కి తగ్గ సాల్ట్. వీటిని మనము ఇలా ముద్ద చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లాగా తీసుకొని రౌండ్ షేప్ చేసుకోవాలండి. నాకు సరిగ్గా షేప్ రాలేదు. రౌండ్ షేప్లో చేసుకొని మనం నువ్వుల్లో వీటిని ఇటు అటు కొంచెం తడుపుకున్నట్టు అద్దుకోవాలండి. వీటిని అంటించుకోవాలి. మనకి నువ్వులు వద్దనుకున్నా కూడా వాటిని స్కిప్ చేసేసి మనం మళ్ళీ చేసుకోవచ్చు, ఉట్టిగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను కొన్ని నువ్వులతో చేశాను, కొన్ని నార్మల్గా చేశాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇలా చేసుకున్న వాటిని ఫ్రై చేసుకుందాము. రోస్ట్ మన టేస్ట్ తగ్గట్టు అండి. మనం బాగా రోస్ట్ చేసుకోవచ్చు, లేదా లైట్ రోస్ట్ చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. బాగా రోస్ట్ అయితే ఒక టేస్ట్ ఉంటాయి, ఇలా లైట్లో రోస్ట్ చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటాయి. నేను 2 టైప్స్గా చేశాను. వీటిని మనం సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. టేస్టీ అయిన స్వీట్ పొటాటో కట్లెట్ రెడీ అండి. టేస్ట్ చేసి మీరు కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.